థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో మనం ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్, ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్ వాటి గురించి మనం ఆబ్జెక్టివ్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేయబోతున్నాం. మనందరికీ తెలుసు, ఒక సాలిడ్ని హీట్ చేసినప్పుడు ఆ సాలిడ్కి 3 టైప్స్ ఆఫ్ ఎక్స్పాన్షన్స్ ఉంటాయి. లీనియర్ ఎక్స్పాన్షన్, ఏరియల్ ఎక్స్పాన్షన్, వాల్యూమ్ ఎక్స్పాన్షన్. సో ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కోషంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ వి రైట్ L2 మైనస్ L1 బై L1 ఇంటూ T2 మైనస్ T1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు హియర్ మనం దీన్ని ఏం రాస్తాం అంటే డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు లీనియర్ ఎక్స్పాన్షన్ ఈజ్ ఈక్వల్, ఓకేనా, ఎల్ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. ఎల్ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. సో లీనియర్ ఎక్స్పాన్షన్ డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ ఎల్ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. అదేవిధంగా మనకి కోషంట్ ఆఫ్ ఏరియల్ ఎక్స్పాన్షన్ మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ A2 మైనస్ A1 డివైడెడ్ బై A1 ఇంటూ T2 మైనస్ T1. చేంజ్ ఇన్ ఏరియా బై ఒరిజినల్ ఏరియా ఇంటూ T2 మైనస్ T1. సో దట్ మీన్స్ హియర్ డెల్టా ఏ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే ఏ బీటా ఇంటూ డెల్టా టీ అని రాసుకోవచ్చు. ఇదే విధంగా సాలిడ్ని హీట్ చేసినప్పుడు మనకి దాని యొక్క వాల్యూమ్ కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి కోషంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ గామా ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఇనీషియల్ వాల్యూమ్ ఇంటూ రైజ్ ఇన్ టెంపరేచర్. సో దీని ప్రకారం మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు గామా వి ఇంటూ డెల్టా టీ అని రాసుకోవచ్చు. కాబట్టి ఈ సాలిడ్స్కి మనకి 3 టైప్స్ ఆఫ్ ఎక్స్పాన్షన్స్ ఉంటాయి, ఆల్ఫా, బీటా అండ్ గామా. ఈ ఎక్స్పాన్షన్స్ మధ్య సంబంధం అంటే లీనియర్ ఎక్స్పాన్షన్ తర్వాత ఏరియల్ ఎక్స్పాన్షన్కి మధ్య సంబంధం ఏంటంటే బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. బీటా ఈజ్ ఈక్వల్ టు 2 ఆల్ఫా. తర్వాత లీనియర్ ఎక్స్పాన్షన్కి వాల్యూమ్ ఎక్స్పాన్షన్కి మధ్య సంబంధం అంటే గామా ఈజ్ ఈక్వల్ టు 3 ఆల్ఫా అండ్ గామా ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా రాసుకోవచ్చు మనం ఆల్ఫా ప్లస్ బీటా అండ్ గామా ఈజ్ ఈక్వల్ టు 3 బీటా బై 2. గామాకి బీటాకి మధ్య రిలేషన్. అండ్ ఆల్సో మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే పర్సంటేజ్ చేంజ్ ఇన్ లెంత్ డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ చేంజ్ ఇన్ లెంత్. అంటే ఇప్పుడు మనకి చూసాం ఇక్కడ ఏమైతే ఇక్కడ పర్సంటేజ్ చేంజ్ ఇన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా డెల్టా టీ ఇంటూ 100 రాసుకోవచ్చు. ఆల్ఫా డెల్టా టీ ఇంటూ 100. సో దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ లెంత్ ఆఫ్ ఏ సాలిడ్. నెక్స్ట్ ఇంకోటి మరి డెల్టా ఏ బై ఏ ఇంటూ 100. డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు బీటా ఇంటూ డెల్టా టీ ఇంటూ 100 అని రాసుకోవచ్చు. అదేవిధంగా డెల్టా వి బై వి ఇంటూ 100 పర్సంటేజ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే గామా డెల్టా టీ ఇంటూ 100. దీన్ని ఇక్కడ మనం బీటా అంటే మనం తెలుసు ఇక్కడ 2 ఆల్ఫా. సో 2 ఆల్ఫా ఇంటూ డెల్టా టీ ఇంటూ మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ 100. దిస్ ఈజ్ ఈక్వల్ దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 3 ఆల్ఫా ఇంటూ డెల్టా టీ ఇంటూ 100 అని రాసుకోవచ్చు. సో ఈ రిలేషన్స్ ఉన్నాయి. ఏదంటే బీటా ఈజ్ ఈక్వల్ 2 ఆల్ఫా, గామా ఈజ్ ఈక్వల్ 3 ఆల్ఫా. ఈ రిలేషన్స్ అనేవి ఏంటంటే ఐసోట్రోపిక్ సాలిడ్స్ మాత్రమే ఈ రిలేషన్స్ అనేవి టాలీ అవుతాయి. కాబట్టి ఒక సాలిడ్ని మనం హీట్ చేసినప్పుడు దాని యొక్క లెంత్లో చేంజ్ రావచ్చు, ఏరియాలో చేంజ్ రావచ్చు, వాల్యూమ్లో చేంజ్ రావచ్చు. కాబట్టి సాలిడ్కి అనేది 3 టైప్స్ ఆఫ్ కోషంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్స్ ఉంటాయి. ఒకటి కోషంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్, కోషంట్ ఆఫ్ ఏరియల్ ఎక్స్పాన్షన్, కోషంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్. ఈ అన్నిటికీ యూనిట్స్ ఏంటి అంటే పర్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఆర్ పర్ కెల్విన్. సో పర్ డిగ్రీ సెంటీగ్రేడ్ కానీ పర్ కెల్విన్ కానీ. ఆల్ఫా దేని మీద డిపెండ్ అవుతుందంటే ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ఓన్లీ నేచర్ ఆఫ్ ద మెటీరియల్ అండ్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్. ఇట్ డస్ నాట్ డిపెండ్ అపాన్ యూనిట్స్ ఆఫ్ లెంత్. సో మనకి ఇక్కడ ఆల్ఫా ఈజ్ టు బీటా ఈజ్ టు గామా ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది చెప్పండి. ఇక్కడ ఆల్ఫా ఈజ్ టు బీటా అంటే 2 ఆల్ఫా, గామా అంటే 3 ఆల్ఫా. దట్ ఈజ్ ఈక్వల్ మనం ఏం రాసుకోవచ్చు అంటే 1:2:3. 1:2:3. సో ఇది మనకి కొన్ని వెరీ ఇంపార్టెంట్ రిలేషన్స్ మనం ఆబ్జెక్టివ్ కాన్సెప్ట్లో వాడుతూ ఉంటాము. వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ చెప్పుకోబోయే మన కాన్సెప్ట్ ఏంటంటే ఇవి 2 రాడ్స్. ఫస్ట్ రాడ్ యొక్క లెంత్ ఎంత అంటే L1, సెకండ్ రాడ్ లెంత్ ఎంత అంటే L2. దే ఆర్ మేడ్ విత్ డిఫరెంట్ మెటీరియల్స్. సో ఫస్ట్ దాని యొక్క కోషంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ α1, సెకండ్ దాని యొక్క కోషంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ α2. ఇప్పుడు ఏంటంటే ద డిఫరెన్స్ ఇన్ లెన్స్ ఆఫ్ ద 2 రాడ్స్ L2 మైనస్ L1. ఈ L2 మైనస్ L1 మనకి సేమ్ ఉండాలి అంటే at all temperatures L2 minus L1 the difference in length same ఉండాలి అంటే they must have same linear expansion. They must have same linear expansion. కాబట్టి ఈ 2 రాడ్స్ యొక్క డిఫరెన్స్ ఇన్ లెన్స్ సేమ్ ఉండాలి అంటే at all temperatures అన్ని ఉష్ణోగ్రతల వద్ద అన్ని టెంపరేచర్ దగ్గర డిఫరెన్స్ ఇన్ లెన్స్ సేమ్ ఉండాలి అంటే దీని యొక్క ఫస్ట్ రాడ్ యొక్క లీనియర్ ఎక్స్పాన్షన్, సెకండ్ రాడ్ యొక్క లీనియర్ ఎక్స్పాన్షన్ అనేది సేమ్ ఉండాలి. సో కాబట్టి లీనియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫస్ట్ రాడ్ ΔL, లీనియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సెకండ్ రాడ్ ΔL ఇలా సేమ్ ఉంటేనే at all temperatures the difference in length should be constant, must be constant. L2 minus L1 is equal to constant. సో మనం దాని ప్రకారం ఒక కండిషన్ తీసుకొస్తాం కదా. సో ΔL1 అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే L1 α1 ఇంటూ ΔT ఫర్ సేమ్ రైజ్ ఇన్ టెంపరేచర్. సో L2 α2 ఇంటూ ΔT. సో హియర్ ΔT క్యాన్సిల్. మనకి ఏమొస్తుందంటే L1 α1 is equal to L2 α. This is very very important concept for entrance examinations. L1 α1 is equal to L2 α. ఏంటి మనకి ఇక్కడ ఏం కాన్సెప్ట్ ఇది? డిఫరెన్స్ ఇన్ లెన్స్ ఆర్ ఈక్వల్ అట్ ఆల్ టెంపరేచర్స్ ఆఫ్ సేమ్ రైజింగ్ టెంపరేచర్ ఆఫ్ ద 2 రాడ్స్. దెన్ L1 α1 is equal to L2 α. సో ఈ కండిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కండిషన్. మనం L1 అంతా L2 అంతా కూడా కనుక్కుందాం. సో ఇక్కడ మనం చూద్దాం L1/L2 is equal ఏం రాసుకోవచ్చు ఇక్కడ α2/α1 రాసుకోవచ్చు. సో బోత్ సైడ్స్ మనం ఏం చేద్దాం అంటే 1 సబ్ట్రాక్షన్ 1 మైనస్ L1/L2 is equal to 1 మైనస్ α2/α1. సో హియర్ L2 మైనస్ L1/L2 is equal to α1 మైనస్ α2 డివైడెడ్ బై α. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం L2 మైనస్ L1 is equal to x అనుకుందాం. దీంట్లో సపరేషన్ చేస్తే మనకి ఏమైతుందంటే x/L2 is equal to α1 మైనస్ α2 డివైడెడ్ బై α1 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనకి L2 కావాలి. సో L2 is equal to ఏమవుతుంది x ఇంటూ α1 డివైడెడ్ బై α1 మైనస్ α2. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఫార్ములా. x ఇంటూ α1 డివైడెడ్ బై α1 మైనస్ α2. ఇదే విధంగా L1 కనుక్కుందాం. సో మనం ఈ ఫార్ములాలో ఇక్కడ మనం L2/L1 is equal to మనం ఏం రాసుకోవచ్చు అంటే α1/α2 అని రాసుకోవచ్చు. α1/α2. సో ఇప్పుడు మనం 1 సబ్ట్రాక్షన్ L2 మైనస్ L1/L1 is equal to α1 మైనస్ α2 మైనస్ 1. ఇక్కడ -1 అటుపక్క 1 సబ్ట్రాక్ట్. సో ఇప్పుడు మనకి ఎంత అవుతుంది? L2 మైనస్ L1/L1 is equal to α1 మైనస్ α2 డివైడెడ్ బై α. సో L2 మైనస్ L1 అంటే మనం ఏమనుకున్నాం ఇక్కడ x/L1 is equal to α1 మైనస్ α2/α2. సో x is equal to what we write here x is equal to x కాదు ఇక్కడ L1 is equal to మనం ఏం రాయొచ్చు అంటే x ఇంటూ α2 డివైడెడ్ బై α1 మైనస్ α2. సో ఇది మనకి L1 వాల్యూ కనుక్కోవాలి. సో ఈ కాన్సెప్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏంటి కాన్సెప్ట్ ఏంటి? అట్ ఆల్ టెంపరేచర్స్ డిఫరెన్స్ ఇన్ లెన్స్ ఆఫ్ 2 రాడ్స్ సేమ్. అప్పుడైతే కండిషన్ మీకు వస్తుంది L1 α1 is equal to L2 α2. డిఫరెన్స్ ఇన్ 2 రాడ్స్ డిఫరెన్స్ ఇన్ లెన్స్ ఆఫ్ 2 రాడ్స్ సేమ్ ఉండాలి అంటే దేర్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫస్ట్ రాడ్ ఈక్వల్ టు లీనియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సెకండ్ రాడ్. ఓకేనా? సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ. కాబోయే ఈ కాన్సెప్ట్ ఏంటంటే పెండులమ్ క్లాక్స్ కాన్సెప్ట్. లాస్ ఆర్ గెయిన్ ఆఫ్ ఎ టైమ్ పర్ డే.
ఆఫ్ ఏ పెండులం క్లాక్. సో మనందరికీ తెలుసు, మనం ఒక ఐరన్ పెండులం క్లాక్ తీసుకున్నాం, మెటల్ పెండులం క్లాక్ తీసుకున్నాం. సో దాని టైం పీరియడ్ ఎంత అంటే మనందరికీ తెలిసిన ఫార్ములా ఏంటంటే T = 2π√L/c, టైం పీరియడ్ ఆఫ్ ద పెండులం క్లాక్. ఇప్పుడు మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేసాం. టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, T డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √L. టెంపరేచర్ ఇంక్రీజ్ చేసాం కాబట్టి అది మెటల్ పెండులం క్లాక్ కాబట్టి ఆ పెండులం అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయితే లెంత్ పెరుగుతుంది. లెంత్ పెరిగితే ఆటోమేటిక్ టైం పీరియడ్ పెరుగుతుంది. టైం పీరియడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. టైం పీరియడ్ ఇంక్రీజ్ అయింది అంటే ఆ వాచ్ అనేది, ఆ పెండులం క్లాక్ అనేది స్లోగా మనకి రన్ అవుతుంది. సో లాస్ ఆర్ గెయిన్ ఆఫ్ ఏ టైం పర్ డే ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ఆబ్జెక్టివ్ కాన్సెప్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో కాబట్టి T = 2π√L/c, దిస్ ఇస్ ద ఇనిషియల్ టైం పీరియడ్. సో T dash అంటే when the temperature is increases, T dash is equal to 2π length also changes L dash by G. But మనం రాసుకోవచ్చు ఇక్కడ ఫైనల్ లెంత్ L dash is equal to L into 1 plus alpha into delta. సో దీంట్లో మనం సబ్స్టిట్యూషన్ చేద్దాం. దిస్ ఈజ్ ఈక్వేషన్ ఎంతనా 2. సో కాబట్టి ఇది ఈక్వేషన్ 3 అనుకుందామా. సబ్స్టిట్యూషన్ 3 into సో దాని మీనింగ్ ఏమైతేప్పుడు T dash is equal to 2π into √L dash అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ, L into 1 plus alpha delta T divided by G రాసుకోవచ్చు. సో T dash is equal to దీని ఏం రాసుకోవచ్చు 2π√L/g. దీని పక్కగా వద్దాం మనం, ఏంటంటే 1 plus alpha into delta T whole power of. సో T dash is equal to 2π√L/g అంటే ఎంత అంటే T. సో కాబట్టి ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అంటే T into 1 plus alpha delta T whole power of. సో మనం బైనామియల్ థియరం ఫాలో అవుదాం. ఇక్కడ ఇది 1 + x whole power of n మోడల్లో ఉంది కాబట్టి బైనామియల్ థియరం ప్రకారం చూసుకుంటే T dash is equal to T into 1 plus nx. nx అంటే మనకి ఏమవుతుందంటే 1 plus 1/2 into alpha into delta T అని వస్తుంది. ఓకేనా, బైనామియల్ థియరం ప్రకారం మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇక్కడ మనకి T dash is equal to ఏమవుతుందంటే T plus 1/2 alpha delta T. delta T అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఇంటూ T. సో T dash minus T is equal to లాస్ ఇన్ టైం పీరియడ్. సో T dash minus T is equal to మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ ఆఫ్ ఆల్ఫా ఇంటూ డెల్టా T. సో డెల్టా T అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్, ఇది చేంజ్ ఇన్ టైం పీరియడ్. సో ఇంటూ ఇక్కడ T ఉంది, T dash minus ఇంటూ T ఉంది ఇక్కడ. సో డెల్టా T divided by T, that means change in time period per second is equal to of alpha into delta T అని రాసుకోవచ్చు. లేకపోతే ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ టైం పీరియడ్ per second is equal to of alpha into delta T. ఇది మన per second. లాస్ ఆర్ గెయిన్ అయినా లాస్ అయినా అదే. సో కాబట్టి పర్ డే కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే డెల్టా T by T పర్సంటేజ్ చేంజ్ ఇన్ టైం పీరియడ్ పర్ డే. మనకి డెల్టా T by T ఈజ్ ఈక్వల్ ఏమైతే ఇక్కడ ఆల్ఫా డెల్టా T వచ్చింది. డెల్టా T by T ఈజ్ ఈక్వల్ టు పర్ డే కాబట్టి మనకి ఇక్కడ ఏమైతుందంటే ఆల్ఫా ఇంటూ 1/2 ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా T ఇంటూ పర్ డేకి మనకి ఎంత ఉంటుంది, మనకి ఎన్ని సెకండ్స్ ఉంటాయి, 86,400 సెకండ్స్. 86,400 seconds. Okay, loss or gain of a time per day 1/2 into alpha into delta T into 86,400 seconds. ఓకేనా, ఇది మనకి కాన్సెప్ట్ మనం చెప్పుకోపోయేదంటే థర్మల్ స్ట్రెస్. సో దిస్ ఈజ్ ఎ రాడ్, దిస్ రాడ్ ఈజ్ ఫిక్స్డ్ అట్ బోత్ ఎండ్స్. ఓకే, సో ఇనీషియల్ టెంపరేచర్ ఎంత అంటే T ఇది. ఇప్పుడు ఈ రాడ్ని మనం హీట్ చేసాం. హీట్ చేయగానే ఆటోమేటిక్గా రాడ్ ఏమవుతుందంటే ఎక్స్పాండ్ అవుతుంది. కాబట్టి థర్మల్ ఎక్స్పాన్షన్ ప్రొడ్యూస్ ఇన్ ద రాడ్ డెల్టా L ఈజ్ ఈక్వల్ టు L ఆల్ఫా ఇంటూ డెల్టా T.
సో ఈ రాడ్ ఎక్స్పాండ్ అయినప్పుడు ఇట్ అప్లై సమ్ ఫోర్స్ ఆన్ ద వాల్స్. ఓకే, సో ఈ వాల్స్ కూడా ఏం చేస్తాయంటే సేమ్ అంతే ఫోర్స్ని రాడ్ మీద ఆపోజిట్ డైరెక్షన్లో మనకి యాక్ట్ చేస్తాయి. కాబట్టి దాన్ని ఏంటంటే నార్మల్ రియాక్షన్ అంటారు. ఇప్పుడు ఈ రాడ్లో ప్రొడ్యూస్ అయిన కంప్రెషన్ దేనికి ఈక్వల్ అంటే ఇందాక ప్రొడ్యూస్ అయిన ఎక్స్పాండ్కి ఈక్వల్. అంటే ఇది ఎంతైతే ఎక్స్పాండ్ అయిందో దానిలో అంతే స్ట్రెయిన్ డెవలప్ అవుతుంది, కంప్రెసివ్ స్ట్రెయిన్ డెవలప్ అవుతుంది. సో దట్ లెంత్ ఆఫ్ ద రాడ్ రిమైన్స్ కాన్స్టెంట్. కాబట్టి స్ట్రెయిన్ డెవలప్డ్ ఇన్ ద రాడ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎల్ బై ఎల్. దట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ అని రాసుకోవచ్చు. స్ట్రెస్ ప్రొడ్యూస్ ఇన్ ద రాడ్, దీన్ని ఏమంటే థర్మల్ స్ట్రెస్ అంటారు. సో దట్ ఈజ్ ఈక్వల్ ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ అప్లైడ్ బై ద రాడ్ ఆన్ ద వాల్ ఆర్ ఫోర్స్ అప్లైడ్ బై ద వాల్ ఆన్ ద రాడ్, దట్ ఈజ్ ఈక్వల్ నార్మల్ రియాక్షన్ బై ఏరియా. ఓకేనా, దీన్ని థర్మల్ స్ట్రెస్ అంటారు. మన ఇది యంగ్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటంటే స్ట్రెస్ బై స్ట్రెయిన్, స్ట్రెస్ బై స్ట్రెయిన్. సో వై ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ అంటే ఇక్కడ స్ట్రెస్ ప్రొడ్యూస్ ఇన్ ద రాడ్ ఎఫ్ బై ఏ, స్ట్రెయిన్ ప్రొడ్యూస్ ఇన్ ద రాడ్ డెల్టా ఎల్ బై ఎల్, డెల్టా ఎల్ బై ఎల్. ఇక్కడ మనకి ఈ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ కంప్రెషన్ స్ట్రెయిన్ రెండు కూడా ఈక్వల్. దీనిలో ఎంతైతే ఎక్స్పాన్షన్ ప్రొడ్యూస్ అయిందో, ఎక్స్పాన్షన్ ఎలాస్టిక్ స్ట్రెయిన్ ప్రొడ్యూస్ అయిందో కంప్రెసివ్ స్ట్రెయిన్ కూడా అంతే. సో కాబట్టి ఇక్కడ మనం ఎఫ్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే వై ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్లో రాసుకోవచ్చు. ఎఫ్ బై ఏ అంటే ఏంటంటే థర్మల్ స్ట్రెస్, థర్మల్ స్ట్రెస్ దట్ ఈజ్ ఈక్వల్ వై ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్ అంటే ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. థర్మల్ స్ట్రెస్ ప్రొడ్యూస్ ఇన్ ద రాడ్ బై ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. అదేవిధంగా ఫోర్స్ అప్లైడ్ బై ద వాల్స్ ఆన్ ద రాడ్, దాన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ వై ఆల్ఫా డెల్టా టీ, వై ఆల్ఫా డెల్టా టీ. ఫోర్స్ అప్లైడ్ బై ద వాల్స్ ఆన్ ద రాడ్. ఈ రెండు కాన్సెప్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్మల్ స్ట్రెస్ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ మెజరింగ్ స్కేల్ ఇందాక మనం తెలుసుకున్నాం. అక్కడ ఏంటంటే పెండలం క్లాక్స్ ఉన్నాయి. ఆ పెండలం క్లాక్స్ అనేవి లాస్ కానీ గెయిన్ కానీ టైంలో ఉంటుంది, సీజన్ బట్టి. టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు, టెంపరేచర్ డిక్రీజ్ అయినప్పుడు. అది మెటల్ పెండలం క్లాక్ కాబట్టి ఇది ఒక మెటల్ స్కేల్. ఈ మెటల్ స్కేల్ కూడా సరౌండింగ్ టెంపరేచర్ ఎఫెక్ట్కి లోన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ మెటల్ స్కేల్ ఈజ్ క్యాలిబ్రేటెడ్ ఎట్ ఏ టెంపరేచర్ థీటా. ఇట్ గివ్స్ కరెక్ట్ రీడింగ్ ఎట్ థీటా. ఇప్పుడు మీరు చూడండి, టెంపరేచర్ ఇంక్రీజ్ చేసాం. టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్కేల్ ఎక్స్పాండ్ అవుతుంది. స్కేల్ ఎక్స్పాండ్ అయినప్పుడు ఏమవుతుందంటే డివిజన్స్ ఉన్నాయి కదా, డివిజన్స్ కూడా ఎక్స్పాండ్ అవుతాయి. డివిజన్స్ ఎక్స్పాండ్ అయినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఏమవుతుందంటే ఇది తక్కువ రీడింగ్ చూపిస్తుంది. ఇట్ షోస్ లెస్ రీడింగ్. ట్రూ వాల్యూ చూపించదు, లెస్ రీడింగ్ చూపిస్తుంది. చూడండి ఇక్కడ మీరు చూడండి 1 2 3 4 5 ఇలా ఉన్నాయి వీటి యొక్క డివిజన్స్ మధ్య గ్యాప్. మీరు ఇక్కడ చూడండి రెండో కేసులో చూడండి, టెంపరేచర్ ఇంక్రీజ్ చేయగానే ఆటోమేటిక్గా నీకు ఏమైందంటే స్కేల్ ఎక్స్పాండ్ అయ్యేసరికి 1 డివిజన్స్ మధ్య గ్యాప్ పెరిగింది. గ్యాప్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా సేమ్ ఆబ్జెక్ట్ యొక్క లెంత్ ఇక్కడ తక్కువ చూపిస్తుంది. సో అప్పుడు ట్రూ వాల్యూ కావాలి అంటే ద ఎర్రర్ ఇన్ ద స్కేల్ డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఫార్ములా ఎల్ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ ఆర్ డెల్టా థీటా, ఎక్స్పాన్షన్ ఆఫ్ ద స్కేల్. సో కాబట్టి ట్రూ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎల్, ట్రూ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మెజర్డ్ వాల్యూ ఎల్ ప్లస్ ఎల్ ఆల్ఫా, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ, ఎల్ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. కాబట్టి మనకి ఏమవుతుందంటే తక్కువ వాల్యూ చూపిస్తుంది. కాబట్టి మనకి ట్రూ వాల్యూ కావాలి అంటే ఎక్స్పాన్షన్ ఎల్ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ ఉందా లేదా దాన్ని కలపాలి. ఎల్ ఆల్ఫా ఇంటూ డెల్టా టీని కలపాలి తక్కువ చూపించినప్పుడు. అదేవిధంగా టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయింది. టెంపరేచర్ డిక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఏమైపోతుందంటే ఈ డివిజన్స్ మధ్య గ్యాప్ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఏమవుతుందంటే ఎక్కువ రీడింగ్ చూపిస్తుంది. ఎక్కువ రీడింగ్ చూపిస్తుంది కాబట్టి మనకి ఏమవుతుందంటే ట్రూ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎల్ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ, ఎల్ మైనస్ ఎల్ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ.
ఆ స్కేల్లో వచ్చిన కంప్రెషన్ ఏం చేయాలంటే ఇక్కడ మనకి సబ్ట్రాక్షన్ చేయాలి. ఎక్కువ వాల్యూ చూపిస్తుంది 2 వాల్యూ చూపించాలంటే తీసేయాలి. ఎంతైతే మనకి స్కేల్లో ఎర్రర్ వచ్చిందో దాన్ని తీసేయాలి. సో డెల్టా ఎల్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఎర్రర్ ఇన్ ద స్కేల్, ఎక్స్పాన్షన్ ఆర్ కంప్రెషన్. కాబట్టి టెంపరేచర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా నువ్వేం చేయాలి అంటే ప్లస్ చేయాలి, టెంపరేచర్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఏం చేయాలంటే మైనస్ చేయాలి. సో కాబట్టి టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందనుకోండి, వెన్ టెంపరేచర్ ఇంక్రీజెస్ స్కేల్ వాల్యూ ఈజ్ లెస్ దెన్ ట్రూ వాల్యూ. When temperature decreases, scale measured value is greater than true value. అంటే ఎందుకు కారణం ఏంటి అంటే మనకి టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఏమవుతుందంటే ఈ డివిజన్స్ మధ్య గ్యాప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇట్ షోస్ లెస్ రీడింగ్. ఇక్కడ మీరు బొమ్మలో చూడండి, కనపడుతుంది ఇక్కడ ఇదొక రాడ్, ఇదొక స్టిక్, ఇది ఇక్కడైతే 4 చూపిస్తే ఇక్కడ 2 చూపిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే 2 యాడ్ చేయాలి. ఇంకా ఎల్ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ ఎక్స్పాన్షన్ యాడ్ చేయాలి. మరి టెంపరేచర్ డిక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా అవుతుంది ఎల్ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ ఏం చేయాలి, మనకి ఇది ఎక్కువ రీడింగ్ చూపిస్తుంది కాబట్టి డిక్రీజ్ అదే మనం సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. వెన్ టెంపరేచర్ ఇంక్రీజెస్ స్కేల్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ట్రూ వాల్యూ. వెన్ టెంపరేచర్ డిక్రీజెస్ స్కేల్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ట్రూ వాల్యూ. దీని మీద మనకి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఎక్స్పాన్షన్ ఆఫ్ మెజరింగ్ స్కేల్. ఓకే, వేరియేషన్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ ఎ సాలిడ్ విత్ టెంపరేచర్. సో మనకి తెలుసు ఇక్కడ డెన్సిటీ అంటే ఏంటంటే మాస్ బై వాల్యూమ్. సో మాస్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేసామనుకోండి, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ ఇంక్రీజ్ అవుతుంది, డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది, బట్ మాస్ రిమైన్స్ కాన్స్టెంట్. సో మాస్ ఈజ్ కాన్స్టెంట్, మాస్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, మాస్ అనేది మారదు. సో మాస్ అంటే మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్ వాల్యూమ్ V1 ఇంటూ ఇనీషియల్ డెన్సిటీ ρ1 ఈజ్ ఈక్వల్ టు V2 ఇంటూ ρ2. సో V1 ρ1 ఈజ్ ఈక్వల్, V2 అంటే మనం ఇందా చెప్పుకున్నాంగా 1 ప్లస్ గామా ఇంటూ డెల్టా టీ ఇంటూ ρ2. ఓకేనా, ఇక్కడ V1 క్యాన్సిలేగా. సో ρ1 ఈజ్ ఈక్వల్ మనం ఏం రాసుకున్నాం ఇక్కడ 1 ప్లస్ గామా ఇంటూ డెల్టా టీ ఇంటూ ρ2. సో ρ2 ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ ρ1 బై 1 ప్లస్ గామా ఇంటూ డెల్టా టీ. అంటే మనకి ρ2 ఈజ్ ఈక్వల్ ఏమైంది ఇక్కడ ρ1 బై 1 ప్లస్ గామా ఇంటూ డెల్టా టీ అయింది. కాబట్టి టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర డెన్సిటీ D0 అనుకుందాం, లేకపోతే ρ0 అనుకుందాం. T డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర డెన్సిటీ ρT అనుకుందాం. దెన్ ρT ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ ρT ఈజ్ ఈక్వల్ టు ρ0 డివైడెడ్ బై 1 ప్లస్ గామా టీ. దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద వేరియేషన్ ఆఫ్ డెన్సిటీ విత్ టెంపరేచర్. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ ρ0 ఈజ్ ఈక్వల్ టు ρT ఇంటూ 1 ప్లస్ గామా టీ. ఇది కూడా మనకి ఒక ఈక్వేషన్. కాబట్టి డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది. దిస్ ఈజ్ ద వేరియేషన్ ఆఫ్ డెన్సిటీ విత్ టెంపరేచర్. వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, ఈ ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్లో మనం వేరియస్ ఆబ్జెక్టివ్ కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేసాం. పెండులమ్ క్లాక్, మెటల్ స్కేల్స్ మీద, తర్వాత థర్మల్ స్ట్రెస్, తర్వాత డిఫరెన్స్ ఇన్ లెన్స్ సేమ్ ఉండాలి అంటే అట్ ఆల్ టెంపరేచర్ కండిషన్ ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. మనం ఇప్పుడు తెలుసుకోబోయేదంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్. ఈ ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్లో మనం ఇక్కడ ఏంటంటే లిక్విడ్ని డైరెక్ట్గా మనం హీట్ చేయలేం. లిక్విడ్కి ఏరియల్ ఎక్స్పాన్షన్ తర్వాత లీనియర్ ఎక్స్పాన్షన్స్ ఉండవు. లిక్విడ్కి ఒక ప్రత్యేకమైన షేప్ ఉండదు, అది ఏ వెసల్లో పోస్తే ఆ వెసల్ యొక్క షేప్ వచ్చేస్తుంది. లిక్విడ్ హ్యాస్ నో ఏరియల్ ఎక్స్పాన్షన్, నో లీనియర్ ఎక్స్పాన్షన్, బట్ లిక్విడ్ హ్యాస్ సమ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్. సో ఇక్కడ మనకి లిక్విడ్ యొక్క ఎక్స్పాన్షన్స్ 2 ఉంటాయి మనకి.
ఒకటి అపారెంట్ ఎక్స్పాన్షన్, ఇంకోటి రియల్ ఎక్స్పాన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, లిక్విడ్ని హీట్ చేయాలి అంటే కంపల్సరీగా కంటైనర్లో తీసుకోవాలి. సో ఈ కంటైనర్లో అప్ టు మార్క్ ఏ దగ్గర లిక్విడ్ ఉందనుకుంది, ఇక్కడ మన ఫిగర్లో చూస్తుంది దాని ప్రకారం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంటైనర్ చూసి, విత్ రెస్పెక్ట్ టు కంటైనర్ చూసి ద అబ్జర్వ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్ అని చెప్పారు అంటే దాన్ని ఏమంటారంటే అపారెంట్ ఎక్స్పాన్షన్ అంటారు. ఇక్కడ ఏసీని ఏమంటారంటే అపారెంట్ ఎక్స్పాన్షన్. అపారెంట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎ లిక్విడ్. ద అబ్జర్వ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ ఎ లిక్విడ్ విత్ రెస్పెక్ట్ టు కంటైనర్, దట్ ఈస్ కాల్డ్ అపారెంట్ ఎక్స్పాన్షన్. అలా కాకుండా మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ అసలు లిక్విడ్ని హీట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ముందు వెసల్ అనేది ముందు హీట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, వెసల్ ఎక్స్పాండ్ అవుతుంది. దానివల్ల యాక్చువల్గా లిక్విడ్ లెవెల్ అనేది ఏ నుంచి బి వరకు డౌన్ అయ్యి బి నుంచి సికి ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏబీని ఏమంటారంటే దట్ ఈస్ కంటైనర్ ఎక్స్పాన్షన్. కంటైనర్ ఎక్స్పాన్షన్. ఏబీని ఏమంటారమ్మా, కంటైనర్ ఎక్స్పాన్షన్ అంటారు. బీసీని ఏమంటారు అంటే రియల్ ఎక్స్పాన్షన్. బీసీని ఏమంటారు, ఇది రియల్ ఎక్స్పాన్షన్ అంటారు. కాబట్టి లిక్విడ్కి రెండు రకాల ఎక్స్పాన్షన్స్ ఉంటాయి, అపారెంట్ ఎక్స్పాన్షన్ అండ్ రియల్ ఎక్స్పాన్షన్. విత్ రెస్పెక్ట్ టు కంటైనర్ నువ్వు చెప్పావంటే ద అబ్జర్వ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్ విత్ రెస్పెక్ట్ టు కంటైనర్, దట్ ఈస్ అపారెంట్ ఎక్స్పాన్షన్. ఇక్కడ మనకి బొమ్మలో ఈజీగా కనపడుతుంది. బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు ఇక్కడ, ఏసీ ప్లస్ ఏబి. బీసీ ఈజ్ ఈక్వల్ ఏసీ ప్లస్ ఏబి అని రాసుకున్నాం. సో బీసీ అంటే మనకి ఏంటమ్మా, రియల్ ఎక్స్పాన్షన్ ఈజ్ ఈక్వల్ టు అపారెంట్ ఎక్స్పాన్షన్ ప్లస్ కంటైనర్ ఎక్స్పాన్షన్. అండ్ ఆల్సో దేర్ ఈస్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ quotient of real expansion and quotient of apparent expansion of a liquid. So that is gamma R is equal to gamma A plus gamma G. Gamma R is equal to gamma A plus R. Gamma G means what we write here, 3 into alpha G. This is also very very important relation. This is the relation between quotient of real expansion of a liquid to quotient of apparent expansion of a liquid. But liquid cannot heat directly. So to heat a liquid, we take that liquid into container. So we have to consider container expansion also. So కాబట్టి మనకి gamma R is equal to gamma A plus gamma G వచ్చింది. Gamma R is equal to gamma A plus 3 into alpha G. Gamma G అంటే expansion of container. So this is about expansion of liquids. కాబట్టి విత్ రెస్పెక్ట్ టు కంటైనర్ చెప్తే దాన్ని ఏమంటారన్నా అపారెంట్ ఎక్స్పాన్షన్. ఇప్పుడు మీరు ఉన్నారు, ఆ మార్క్ ఏ వరకు ఉంది, హీట్ చేశారు. హీట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు లిక్విడ్ రేజెంట్ కనపడుతుంది, ఏ నుంచి సి వరకు రేజెంట్ మనకు కనపడుతుంది. దట్ ఏసీని ఏమంటే అపారెంట్ ఎక్స్పాన్షన్ అంటారు. కానీ వాస్తవంగా అక్కడ ఏం జరుగుతుందంటే హీట్ చేసినప్పుడు కంటైనర్ ఎక్స్పాండ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఏ నుంచి బి వరకు లిక్విడ్ లెవెల్ డౌన్ అయ్యి బి నుంచి సికి రైజ్ అవుతుంది. ఇదంతా మనం పని అనేది గమనించదు. ఓకే, సో కాబట్టి గామా ఆర్ ఇజ్ ఈక్వల్ గామా ఏ ప్లస్ 3 into ఆల్ఫా జీ. ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్లో మనం నెక్స్ట్ చెప్పుకోబోయే కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే కండిషన్ ఫర్ అన్ఆక్యుపైడ్ వాల్యూమ్ ప్రజెంట్ ఇన్ ద కంటైనర్ కంటైనింగ్ లిక్విడ్ రిమైన్స్ కాన్స్టెంట్. అంటే ఇక్కడ మీరు చూడండి, దిస్ ఈజ్ ఏ కంటైనర్. ఈ కంటైనర్లో మనం లిక్విడ్ అనేది పోసాం. ఈ పైన గ్యాప్ ఉంది చూసారా లేదా, దట్ ఈజ్ నథింగ్ బట్ అన్ఆక్యుపైడ్ వాల్యూమ్. ఆ అన్ఆక్యుపైడ్ వాల్యూమ్ ఎప్పుడూ కూడా కాన్స్టెంట్గా ఉండాలి అంటే కండిషన్ ఏంటి, వాట్ ఇస్ ద కండిషన్? కండిషన్ ఏంటంటే మనం ఎప్పుడైతే హీట్ చేసామో లిక్విడ్ ఎక్స్పాన్షన్ తర్వాత కంటైనర్ ఎక్స్పాన్షన్ రెండు కూడా సేమ్ ఉండాలి. అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కంటైనర్. అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఏమవుతుందంటే ఈ అన్ఆక్యుపైడ్ వాల్యూమ్ అనేది ఎప్పుడూ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్ అంటే మనకు తెలుసుగా ఏంటమ్మా, గామా వి ఇంటూ డెల్టా టీ, గామా ఎల్ వి ఇంటూ డెల్టా టీ, దట్ ఈజ్ ఈక్వల్ టు గామా ఎల్ విఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పాన్షన్ ఆఫ్ కంటైనర్ అంటే తెలుసుగా మనకి ఏంటంటే గామా సి పీసీ ఇంటూ డెల్టా టీ. ఓకే, ఈ రెండు ఎక్స్పాన్షన్ సేమ్ ఉండాలి ఫర్ సేమ్ రైజింగ్ టెంపరేచర్. ఎప్పుడు సేమ్ ఉంటాయి? ఎక్స్పాన్షన్ ఆఫ్ కంటైనర్, ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్ ఎప్పుడు సేమ్ అంటే ఫర్ సేమ్ రైజింగ్ టెంపరేచర్. అలా ఈక్వల్ అయితే
ఈ రెండు ఈక్వల్ అయితే దాని ఎక్స్పాన్షన్ దీని ఎక్స్పాన్షన్ ఈక్వల్ అయితే అప్పుడు అన్ఆక్యుపైడ్ వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్. సో అక్కడ డెల్టా టీ క్యాన్సిల్ అయింది. గామా ఎల్ విఎల్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది ఇక్కడ గామా సి ఇంటూ విసి, వాల్యూమ్ ఆఫ్ ద కంటైనర్. ఇది వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్. సో దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ కండిషన్ ఫర్ అన్ఆక్యుపైడ్ వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ అప్థ్రస్ట్. అప్థ్రస్ట్ అంటే ఏంటంటే ద అప్వర్డ్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ద బాడీ వెన్ ఇట్ ఈజ్ ఇమ్మర్స్డ్ ఇన్ ఎ లిక్విడ్, దట్ ఈస్ కాల్డ్ అప్థ్రస్ట్. మనకి అప్థ్రస్ట్కి ఫార్ములా ఏంటంటే అప్థ్రస్ట్ ఫార్ములా వి సిగ్మా జీ. సిగ్మా ఈజ్ డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్, వి ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద బాడీ, జీ ఈజ్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. కదండి ఇది ఒక బాడీ, ఈ బాడీ అనేది కంప్లీట్గా ఇమ్మర్స్ అయి ఉంది. ఓకే, ఒక లిక్విడ్లో ఆ లిక్విడ్ యొక్క డెన్సిటీ ఎంత అంటే సిగ్మా. దిస్ లిక్విడ్ అప్లై సమ్ ఫోర్స్, నార్మల్ ఫోర్స్ ఆన్ ద బాడీ ఇన్ అప్పర్ డైరెక్షన్. దట్ నార్మల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ ఇన్ అప్పర్ డైరెక్షన్, దట్ ఈస్ కాల్డ్ thrust. A thrust is equal to volume of the body immersed into density of the liquid into G. ఇప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే థ్రస్ట్ ఏమవుతుంది అది మనం డిస్కస్ చేయాలి. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందనుకోండి, దట్ ఈజ్ ఈక్వల్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. మనం ఇందాక చెప్పుకున్నాం వి డాష్, డెన్సిటీ కూడా మారిపోతుంది సిగ్మా డాష్ ఇంటూ జీ, డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది. సో వాల్యూమ్ ఆఫ్ ద బాడీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో టీహెచ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు వి డాష్ అంటే మనం ఏం రాసుకోవచ్చు, వి ఇంటూ 1 ప్లస్ గామా ఎస్ డెల్టా తీటా అంటే రేజింగ్ టెంపరేచర్. సిగ్మా డాష్ అంటే ఏం రాసుకొచ్చిందా రాసుకున్నాం మనం, వేరియేషన్ ఆఫ్ డెన్సిటీ విత్ టెంపరేచర్, డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది. సో సిగ్మా బై 1 ప్లస్ గామా ఎల్ ఇంటూ డెల్టా తీటా ఇంటూ జీ. డెల్టా తీటా అంటే రేజింగ్ టెంపరేచర్. సో ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ టీహెచ్ డాష్ డివైడెడ్ బై టీహెచ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందమ్మా, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి వివి క్యాన్సిల్ అవుతుంది, సిగ్మా క్యాన్సిల్ అవుతుంది, జీజీ క్యాన్సిల్ అవుతుంది. సో 1 ప్లస్ గామా ఎస్ డెల్టా తీటా బై 1 ప్లస్ గామా ఎల్ ఇంటూ డెల్టా తీటా. హియర్ వీ నో దట్ గామా ఎస్ కోషంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ సాలిడ్ ఈ లెస్ దాన్ గామా ఎల్. లిక్విడ్కి వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఎక్కువ ఉంటుంది. సో దట్ హియర్ టీహెచ్ ఈజ్ లెస్ దాన్ టీహెచ్. Thrust when temperature increased is less than thrust, initial thrust. అంటే ఇనీషియల్ థ్రస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ చేసామనుకో ఆటోమేటిక్గా థ్రస్ట్ అనేది డిక్రీజ్ అవుతుంది. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే టీహెచ్ డాష్ ఈజ్ లెస్ దాన్ టీహెచ్ అంటే వెన్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ థ్రస్ట్ డిక్రీజెస్, అప్వర్డ్ ఫోర్స్ డిక్రీజెస్. వై? బికాస్ హియర్ గామా ఎస్ లెస్ దాన్ గామా ఎల్. ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ అప్ థ్రస్ట్. ఏంటి మనకి థ్రస్ట్ అంటే ఏంటి, ద అప్వర్డ్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ద బాడీ వెన్ ఇట్ ఈస్ ఇమ్మర్స్డ్ ఇన్ లిక్విడ్, దట్ అప్వర్డ్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ థ్రస్ట్. సో దిస్ ఈజ్ ఎ బాడీ, దిస్ బాడీ ఈజ్ కంప్లీట్లీ ఇమ్మర్స్డ్ ఇన్ ఏ లిక్విడ్ whose volume is nothing but V and liquid density is sigma. So the thrust experienced by the body TH is equal to V into sigma into G. V into sigma into G. TH dash, that means whenever the temperature increases, the volume of the body changes, that is V dash, and density also changes, that is sigma dash. This is G. So V dash is equal already ఇందాక మనం చెప్పుకున్నాం V into 1 plus gamma S into delta theta into sigma by 1 plus gamma L into delta theta. Delta theta అంటే ఏంటంటే రేసింగ్ టెంపరేచర్ ఇంటూ జీ. ఈ మొత్తం మనకి క్యాలిక్యులేషన్ వచ్చిన తర్వాత టీహెచ్ డాష్ బై టీహెచ్ 1 ప్లస్ గామా ఎస్ డెల్టా తీటా డివైడెడ్ బై 1 ప్లస్ గామా ఎల్ ఇంటూ డెల్టా తీటా. మనకి గామా ఎస్ లెస్ దాన్ గామా ఎల్, సో దట్ మనకి ఏం చేసుకోవచ్చు అంటే టీహెచ్ డాష్ లెస్ దాన్ టీహెచ్. దట్ మీన్స్ when the temperature increases, thrust decreases. So these are the very very important concepts in the expansion of liquids. Okay.